యువత మత్తు పదార్థాలు వీడి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, కేపీహెచ్పీసీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీలో భాగంగా సే నో టు డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎంతో మంది యువత చెడిపోతున్నారని, వాటి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ర్యాలీని చేపట్టామన్నారు. యువత మత్తుకు అలవాటు పడుతున్నారు, గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. మరి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరిగింది. దీనికి పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ, మన వెంకటేశ్వర గారు, సుమన్ గారు, అనేక మంది డాక్టర్లు, అడ్వకేట్లు కూడా పాల్గొంటా ఉన్నారు. ఇది చాలా అవసరం. ఈ యొక్క అవేర్నెస్ చాలా అవసరం. చాలా మంది యువత ఈరోజు మరి గంజాయి కానీ, డ్రగ్స్ కానీ 10వ తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు, తల్లిదండ్రులను కొడుతా ఉన్నారు, పోయి కొట్లాడుతా ఉన్నారు, పొద్దున లేవట్లేదు, స్కూల్ పోవట్లేదు, కాలేజీ పోవట్లేదు, రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. అనేక రకాలుగా మరి వ్యసనాలకు అలవాటు పడి మరి ఒక యువత నిర్వీర్యం అవుతూ ఉన్నది. దీని నుంచి కాపాడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి. మన పిల్లలు ఎక్కడ పోతా ఉన్నారు, స్కూల్ పోతున్నారా లేదా చూసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా ఇంటి నుంచి బయట పోయి వచ్చేటప్పుడు ఏ రకంగా వాళ్ళ ముఖ కవళికలు తెలిసిపోతాయి, వాళ్ళ ప్రవర్తన తెలిసిపోతుంది. ఈ ప్రవర్తన నుంచి కాపాడే బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులు, ఆ తర్వాత అధ్యాపకులు, ఆ తర్వాత సమాజం మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఇట్లనే వదిలిపెడితే మన దేశం అధోగతి పాలవుతుంది. సే నో టు డ్రగ్స్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా మన స్టేట్ లో డ్రగ్స్ రావద్దు అని నిర్మూలించడానికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము. ఈరోజు కాంతారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో రోడ్ నెంబర్ 1 లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఈ డ్రగ్స్ వలన యువత ఎంతో చెడిపోతుంది. చాలా మంది కొన్ని విధాలుగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సిగరెట్లు కలపడము, చాక్లెట్స్ లలో కలిపి వాళ్ళకి అలవాటు చేయడము. అది అలవాటు అయిన తర్వాత నరాల పైన ప్లస్ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించి వాళ్ళ క్యారియర్ మొత్తం లాస్ అవుతుంది. చదువుకునే పిల్లలు ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకు ఒక డ్రగ్స్ కేసు అయినప్పుడు మనకు ఉద్యోగ భవిష్యత్తు పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా కేసులు ఉండడం వలన పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. తల్లిదండ్రులకు కూడా శోభం మిగులుతుంది. కాబట్టి పిల్లలు చెడుదారి పట్టకుండా సే నో టు డ్రగ్స్ పాటించి తల్లిదండ్రులకు కానీ